ఫామ్, దిస్ ఇస్ గాయత్రి ఆదిత్య. ఈరోజు లైవ్కి నేను పైతనీస్ ఆల్ ఓవర్ పైతనీస్ తీసుకొచ్చాను. ఫస్ట్ మనం ఈ పైతనీకి వెళ్దాము. ఇది ఆల్ ఓవర్ టిష్యూ పైతని. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా పళ్ళు ఇవన్నీ కామన్గా వస్తాయి శారీకి. ఇది మొత్తం ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ మనకు వస్తుంది పైతని శారీ. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి బార్డర్ వచ్చేసి రాణి పింక్ విత్ గోల్డ్ అండ్ బాడీ పార్ట్ వచ్చేసేసి మొత్తం సిల్వర్ విత్ లావెండర్, అంటే ఈ కలర్ అనమాట. ఈ కలర్కి విత్ సిల్వర్ ఫినిషింగ్ జరీ అనేది వచ్చింది. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ కూడా. ఆల్ ఓవర్ మనకి ఇంతే ఉంటుంది శారీ మొత్తం. అండ్ కలర్స్ కూడా చాలా ఎలా అంటే పాపప్ కలర్స్ అనమాట. గ్రీన్, ఎల్లో, చాలా బాగుంటుంది. టోటల్ ఆల్ ఓవర్ టిష్యూ పైతని శారీ అంతా. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి అండ్ బార్డర్ ఏమో మనకి ఇట్లా ఈ ఫ్లవర్ బార్డర్ అనేది ఇస్తారు. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ప్రైస్ గురించి నాకు పిన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్కి వెళ్ళిపోదాం. ఇది కూడా మనకి ఎలా అంటే పీచ్ మిఠాయి పింక్ అంటారు కదా, సో ఆ కలర్, డార్క్ కలర్ విత్ మనకి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్. చూసినట్లయితే మీరు ఇది బాక్స్ లాగా వీవింగ్ చేయబడింది. చాలా డిఫరెంట్ శారీ అనమాట. మనకి ఏంటంటే బాక్స్గా అంటే ఇది కొద్దిగా జరీకోట ప్యాటర్న్, జరీకోట స్టైల్. ఈ ప్యాటర్న్ అంతా మనకి ఏంటి అంటే గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, జరీ వీవింగ్. టోటల్ శారీ ఆల్ ఓవర్ టిష్యూ శారీ. మనకి ఇది పళ్ళు కూడా సేమ్ మనకి బాడీ పార్ట్లో ఎలా ఉందో అట్లనే పళ్ళు కూడా ఇచ్చారు. బార్డర్ వచ్చేసి మనకి ఫ్లవర్ బార్డర్. అండ్ మామూలుగా మనకి టిష్యూ పైతనీస్ అంటే చాలా ఎలా అంటే స్టిఫ్గా ఉంటాయి అన్న ఒక ఆలోచన ఉంటుంది. బట్ కాకపోతే ఇది చాలా సాఫ్ట్, ఈజీ టు డ్రేప్ అనమాట. ఈ శారీస్ అన్ని చాలా ఈజీ టు డ్రేప్ శారీస్ అనేవి. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. మీకు ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పిన్ చేయండి, నేను ప్రైసెస్ చెప్తాను. నేను ఇప్పుడు చూపించే ప్రతి శారీ మీకు ఏది ప్రైసెస్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ వేరే ఆల్ ఓవర్ పైతనీకి వెళ్ళిపోతాం. ఇది కూడా ఆల్ ఓవర్ టిష్యూ పైతని. ఇది ఎలా అంటే మనకు కొద్దిగా రాణి పింక్ అంటే సేమ్ ఇంతే పింక్, డార్క్ పింక్, బేబీ పింక్లో డార్క్ పింక్ అనమాట. దిస్ ఇస్ ద పళ్ళు. ఇది ఏంటంటే టోటల్ ఫ్లవర్ థీమ్తో వచ్చింది మనకి. అండ్ ఎలా అంటే బంచెస్ లాగా. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. టోటల్ యాక్చువల్గా ఈరోజు అన్ని పింక్స్, మ్యాక్సిమం అన్ని చాలామంది పింక్లో అడుగుతున్నారు. ఆల్ ఓవర్ పైతని శారీస్ అనేవి టిష్యూలో అడుగుతున్నారు. సో టోటల్ ఈరోజు పింక్. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ఇది కూడా మనం ఇందాక చూపించాం కదా కొద్దిగా. ఇప్పుడు ఏంటంటే జరీకోట ప్యాటర్న్ స్టైల్ అనమాట. మనకి ఏంటి అంటే ఒక ఫ్లవర్ బాక్సెస్ లాగా వచ్చేసి బంచెస్ లాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. మనకి దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే
ఒక బంచ్కి ఒక గోల్డ్ షేడ్ వచ్చింది, ఇంకో దానికి మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది. ఒకదానికి గోల్డ్ వీవింగ్, ఇంకో దానికి సిల్వర్ వీవింగ్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది ఈ శారీ కూడా. మనకి ఇది పళ్ళు అన్నమాట. పళ్ళు కలర్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా కలర్ తెలుసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద కలర్ ఆఫ్ ద శారీ అనమాట. అండ్ దీనికి ఏంటి అంటే మనకు ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్ ఫినిషింగ్ అనేది మనకు ఒకటి ఇచ్చారు. ఇది పళ్ళు. మనకి బార్డర్ వచ్చేసేసి రెడ్ విత్ గోల్డ్ విత్ ఫ్లవర్ బార్డర్. చాలామంది మునియా వద్దు అని చెప్తున్నారు. సో అంటే మునియా అనేది దానికన్నా ఫ్లవర్ బార్డర్ అనేది కొద్దిగా గ్రాండ్గా ఉంటుంది అని, సో వాళ్ళ కోసం. సో మీకు ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పిన్ చేయండి ప్రైసెస్ కోసం. అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. ఇది ఇప్పటివరకు మీరు చూసినవన్నీ టిష్యూ శారీస్ అనమాట, ఆల్ ఓవర్ టిష్యూ శారీస్. ఇప్పుడు చూపించేది ఏంటి అంటే సిల్క్ బై సిల్క్. మనకి ఏంటి అంటే ఇది పళ్ళు, దిస్ ఈస్ ద పళ్ళు. కలర్ కూడా ఎలా అంటే పిస్తా బ్లూ బై పిస్తా బ్లూ. కలర్ కూడా చాలా యూనిక్ ఉంటుంది, కామన్ కలర్ అయితే కాదు. మనకి పళ్ళు కూడా ఏంటి అంటే ఈ కలర్ రాకుండా దాని డిఫరెంట్గా మనకి ఎలా అంటే జస్ట్ ఒక బేబీ పింక్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఇదేంటి అంటే బంచెస్ లాగా ఇచ్చారు. కింద ఎలా అంటే ఒక వాటర్ ఓషన్, ఐ మీన్ రివర్ లాగా వచ్చి జస్ట్ ఇది చూసుకున్నట్లయితే దీన్ని వీవింగ్ ఫైనెస్ట్ వీవింగ్ మనకి ఏంటంటే ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇదేంటంటే జస్ట్ రివర్ లాగా, రివర్కి ఏంటి అంటే ఒక సిల్వర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి మనకి బేబీ పింక్ విత్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం చూడండి సిల్వర్ ఫినిషింగ్తో జస్ట్ వీవింగ్ ఇచ్చేసేసి ఇక్కడేమో ఒక డక్ టైప్ జస్ట్ వాటర్లో ఫ్లోట్ అవుతున్నట్టు. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు కూడా కలర్ డిఫరెన్షియేట్ చేశారు, చాలా బాగుంది పళ్ళు కూడా. బార్డర్ కూడా మీకు చెప్పినట్టు సిల్వర్ బార్డర్. ఇదేంటి అంటే ఇప్పుడు చూపించిన మళ్ళీ టిష్యూ శారీస్, ఇదేమో సిల్క్ బై సిల్క్. పళ్ళు మాత్రం మనకి టిష్యూ వస్తుంది. ఈ కలర్ కూడా వచ్చేసి నాట్ గ్రీన్ కలర్ కాదు, బ్లూ కలర్ కాదు, ఈ కలర్ పిస్తా బ్లూ అంటారు. సో చాలా బాగుంటుంది కలర్. దిస్ ఈస్ ద కలర్ ఆఫ్ ద శారీ అనమాట. అండ్ నెక్స్ట్ వేరే శారీకి వెళ్ళిపోదాం. గ్రీన్ అనమాట, ప్యారెట్ గ్రీన్. అంటే చాలామందికి డార్క్ కలర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ కలర్. మనకి ఏంటి అంటే పళ్ళు ఏమో మనకి రెడ్ విత్ గోల్డ్ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం సేమ్ ఇందాక మనం ప్రీవియస్ శారీ చూసాం కదా, దీనికి ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి బాక్సెస్, ఒక దాంట్లో సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు, ఇంకో దాంట్లో గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇదేంటి అంటే వీడియోస్లో మనం చూసిన దానికన్నా విడిగా వీటి లుక్ ఇంకా అర్థమవుతుంది. చాలా అంటే చాలా గ్రాండ్ ఉంటుంది. అండ్ మీరు మనకు ఒకటి ఉంటుంది అనమాట, టిష్యూ అంటే చాలా బరువు ఉంటుంది, వేసుకోలేము అన్న ఫీలింగ్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. క్లాత్ ఎంత సాఫ్ట్ ఉంటుంది, మనకి ఇక్కడ ఫైనెస్ట్ వీవింగ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. క్లాత్ చూస్తే మీరు ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు బరువు కూడా ఉండవు ఇవి. వెయిట్ పెద్దవాళ్ళకి నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట, ఏంటి అంటే ఇవి పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బరువు మొయ్యగలరా అని. వాళ్ళకైతే అస్సలు ఎవరైనా కట్టుకోగలరు ఇది శారీ అనేది. మనకి ఫ్లవర్ బార్డర్తో వచ్చేసింది. అండ్ రెడ్ విత్ గోల్డ్ అండ్ ఫ్లవర్స్ కూడా మనకి పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్స్తో వచ్చింది. ఇది కూడా బాగుంటుంది సారీ. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికైనా ప్రైసెస్ కావాలి అనుకుంటే నాకు పింక్ చేయండి. దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు ఏమో రెడ్ విత్ గోల్డ్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ.
అండ్ ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే ఇది క్లయింట్ ప్రీ ఆర్డర్ శారీ అనమాట. వన్ ఆఫ్ ద మన క్లయింట్, ఓ సారీ, దిస్ ఇస్ ద పికాక్ అండ్ ప్యారెట్ బార్డర్ శారీ. నేను క్లయింట్స్ ప్రీ ఆర్డర్ కూడా చూపిస్తాను. మనకేంటి అంటే ఇది దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఏంటి అంటే పికాక్ అండ్ ప్యారెట్ బార్డర్ గురించి కూడా అడుగుతున్న శారీ, సో వాళ్ళ కోసం అనమాట. మనకి ఏంటి అంటే వీటిలో డిఫరెన్సెస్ ఎలా వస్తాయి అంటే మనకి బాడీ పార్ట్ అనేది పళ్ళు చెక్స్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది బుటీస్ అనమాట. అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఆ ఆరెంజ్ చాలా మంది అడుగుతున్నారు. సో ఇది ఆరెంజ్ కలర్. మనకి బాడీ పార్ట్ చెక్స్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బుటీస్ ఉన్నాయి. వీటిలో మనకి ఏ కలర్ కావాలన్నా కూడా మనం ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళులో ట్రెడిషనల్ పళ్ళు ఉండిద్ది, ఇలా 3 ప్యారెట్స్ వచ్చి ఉండిద్ది. సో డిఫరెన్స్ ఉంటుంది. మనకి ప్రైసెస్ కూడా దాన్ని బట్టి మనకి చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ ద పికాక్ అండ్ ప్యారెట్. ఇదిగో చూసి చాలా సాఫ్ట్ ఉంటుంది కలర్. వీటిలో ఎవరికి ఏ కలర్ కావాలి అన్నా కానీ మనం ప్రీ ఆర్డర్ కస్టమైజేషన్ చేయొచ్చు. టైం వచ్చేసి మనకి 1 month 10 days అరౌండ్ పడుతుంది. అండ్ దీని గురించి నేను చెప్పక్కర్లేదు, ఇది అందరికీ తెలిసిన కలరే. రెడ్ ప్లస్ హాఫ్ వైట్ మిక్స్. ఇది హాఫ్ ఆల్ ఓవర్ శారీ అనమాట. ఇది ఎన్ని సేల్ చేశారో నాకే తెలియదు, అన్నీ అమ్మాను అనమాట. ఈ కలర్ కూడా రెడ్ ప్లస్ హాఫ్ వైట్. మనకి ఇది ఎలా అంటే మోకాల కన్నా మోకాల కన్నా కొద్దిగా ఎక్కువ పైకే వస్తుంది. హాఫ్ ఆల్ ఓవర్ కూడా కాదు, దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఇదేమో పల్లీలు. ఇప్పుడున్న ట్రెండీ కలర్స్లో లావెండర్ అండ్ ఈ కలర్, ఈ రెడ్ ప్లస్ హాఫ్ వైట్ మిక్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. ఎలా అంటే మనకి కలనేత అంటారు కదా, సో కలనేత లాగా ఉంటుంది అనమాట, షైనింగ్ కానీ. ఇవి కూడా మనం ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాం. ఆల్రెడీ ఒక లూమ్లో ఉంది, ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు బై చేయొచ్చు. కలర్ చాలా బాగుంటుంది. రెడ్ ప్లస్ హాఫ్ వైట్ మిక్స్. మనకి ఏంటంటే మునియా బార్డర్ వస్తుంది. బార్డర్ అండ్ దిస్ ఈస్ ద పల్లు. ఇది కూడా కస్టమర్ శారీ అనమాట. ఇది బుక్ చేసుకున్నారు, ప్రీ ఆర్డర్ చేసుకున్నారు. సో ఈరోజు వచ్చింది ప్రీ ఆర్డర్ నుంచి. అండ్ ఇది హాఫ్ ఆల్ ఓవర్ శారీ. కాంబినేషన్ అయితే అసలు మనం చెప్పక్కర్లేదు ఈ కాంబినేషన్ గురించి. అందరి ఫేవరెట్ కాంబినేషన్. ఇది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను, చూడండి. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ప్యారెట్ గ్రీన్ అండ్ విత్ రాణి పింక్ బార్డర్ అనమాట. ఇది మనకి ఎలా వచ్చిందంటే జంగల్ థీమ్ వచ్చింది. శారీ మొత్తం మన జంగల్ థీమ్ వచ్చింది. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ. పళ్ళు. శారీ మొత్తం మనకి పింక్ అంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆ పింక్ బుటీస్ వస్తుంది. అండ్ ఇదేమో బార్డర్ అనమాట, హాఫ్ ఆల్ ఓవర్ శారీ. పైనేమో మనకి ఒక సింగిల్ మునియా వచ్చేసింది, రాణి పింక్ విత్ గోల్డ్. కిందేమో మనకి బార్డర్ హాఫ్ ఆల్ ఓవర్ బార్డర్స్. ఇది కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి నేను ప్రైసెస్ అనేది మెన్షన్ చేస్తాను. అంటే కామన్గా మనకి రెడ్, పింక్, ఎల్లో, బ్లూ ఇవన్నీ రావడం కామనే. వచ్చినా కానీ వాటికి ఎలా అంటే రెడ్ ప్లస్ గోల్డ్ బార్డర్ అనేది మనకు వస్తుంది. బట్ డిఫరెంట్గా ఇది ఏంటి అంటే పింక్ విత్ రాణి పింక్ విత్ గోల్డ్ వచ్చింది. అండ్ ఈ కలర్ ఇందాక మనం మాలో వచ్చేసాం కదా, సో ఆ కలర్ అనమాట. ఇది కూడా సేమ్ అంటే కామన్ ఏంటి అంటే మనకి రెడ్ విత్ గోల్డ్ బార్డర్ రావడం అనేది కామన్ శారీస్కి. ఇదేంటి అంటే మనకి మనం యూనిక్గా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈ పైన ఒక కలర్ అండ్ కింద ఒక కలర్ అనేది మనం వీడింగ్ చేయబడింది. సో చాలా అంటే చాలా బాగుంటుంది కలర్స్ కూడా. ఇదైతే మనకి డార్క్ కలర్స్కి ఇష్టపడే వాళ్ళకైతే ఆ గ్రీన్ అండ్ పింక్ బాగుంటుంది. కొద్దిగా నో డార్క్ కలర్స్, కొద్దిగా లైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మనకి పైన సింగిల్ మునియా వస్తుంది అండ్ కింద మనకి ఇట్లా వచ్చేస్తుంది.
బార్డర్, హాఫ్ ఆల్ ఓవర్ బార్డర్. అండ్ దిస్ ఈస్ ద పల్లు. అండ్ చాలామంది అడుగుతున్నారు అంటే ఏం హాఫ్ ఆల్ ఓవర్ బార్డర్ ఎంతవరకు వస్తుంది అని. ఇవన్నీ బాగుంటుంది. అండ్ బుటీస్ కూడా మనకి పింక్ బుటీస్ వచ్చేసింది శారీకి. అండ్ ఇదేంటి అంటే ఎల్లోయిష్ గోల్డ్ షేడ్ అనమాట. ఇది ఆల్ ఓవర్ పైతని, టిష్యూ పైతని. మనకి ఇది బ్లౌజ్ పీస్. అండ్ అంటే ఇది కొద్దిగా మనకి ట్రెడిషనల్ దాంట్లో వెళ్ళిపోతుంది, రెడ్ విత్ గోల్డ్ లాగా. ఇదేమో రెడ్ విత్ గోల్డ్తో మనకి పళ్ళు వచ్చేసింది. అండ్ ఇదేంటి అంటే బాడీ పార్ట్ మొత్తం మనకి ఎలా అంటే స్వాన్స్ వచ్చేసి, స్వాన్స్ వచ్చి టోటల్ డిఫరెంట్ థీమ్ అనమాట వీవింగ్ అనేది. దీనికి బార్డర్ ఏమో మనకి ఫ్లవర్ బార్డర్ వచ్చేసింది. రెడ్ విత్ గోల్డ్తో మనకి బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్గా టెంపుల్ డిజైన్ లాగా ఇక్కడ టెంపుల్ ప్యాటర్న్ వచ్చింది టు ఎలివేట్ ద డిజైన్ అనమాట. అండ్ బాడీ పార్ట్ ఇట్లా వచ్చేసింది. ఇది ఎల్లో విత్ గోల్డ్, కొద్దిగా ట్రెడిషనల్గా కావాలి అనుకున్న వాళ్ళకి అండ్ ఐటమ్స్ ఏదైనా ఫంక్షన్ అని చాలా బాగుంది. కలర్ వచ్చేసి ఇది. అండ్ పళ్ళు అయితే ఇది. మీకు వీటిలో ఏ శారీస్ నచ్చినా కూడా నాకు జస్ట్ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, నేను లైవ్ అనేది సేవ్ చేస్తాను. సో డూ ఫాలో ఓన్లీ పట్టు ఫర్ మోర్ అప్డేట్స్.